నమస్తే, నేను మధు. నాగ చైతన్య, సమంత వీరి పేరు వినగానే ఇద్దరు ఫ్యాన్స్ కూడా స్క్రీన్కి అతకపోతారు. అంటే ఏం జరుగుతుంది ఏంటి అని ఇంట్రెస్ట్గా తెలుసుకోవడానికి. అయితే సమంత ఒక ఇంటర్వ్యూలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తన పర్సనల్ లైఫ్ గురించి. సో అసలు ఏం మాట్లాడారు, సమంత ఈ వ్యాఖ్యల వెనుకున్న అర్థం ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. నాగ చైతన్య గారితో విడిపోయిన తర్వాత సమంత గారు నేను చాలా కుంగిపోయాను అని, ప్రేమ అంటేనే నమ్మకం లేదు అన్నట్టుగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఒక ఇంటర్వ్యూలో. చాలా ఎమోషనల్ అయ్యారంట. అయితే రాజ్ నిడుమూరుతో తన బంధం ఏర్పడిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యాను అంటున్నారు. అంటే నిజంగానే అంత టార్చర్ అనుభవించారా సమంత గారు? అంటే టార్చర్ ఎప్పుడు అనుభవించారంటే నాగ చైతన్యతో టార్చర్ అంటలేదు ఆవిడ. నాగ చైతన్యతో విడిపోయాక అప్పుడు నాకు చాలా నేను కుంగిపోయాను. అది కరెక్ట్గా ఆవిడ మాటల్లో చెప్పాలంటే ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మనసు విప్పి మాట్లాడింది ఆవిడ. సో భావోద్వేగంతో ఏం మాట్లాడిందంటే, ఆ సమయంలో నా ప్రపంచాన్ని నేను పూర్తిగా మూసేశాను, మానసికంగా చాలా బలహీనపడ్డాను, ఇకపై జీవితంలో ఎవరిని నమ్మకూడదని, ఇంకొకరిపై ఆధారపడకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ప్రేమ అనే భావన మళ్ళీ నా జీవితంలోకి వస్తుందని అస్సలు ఊహించలేదని అని విదిన్ నో టైం ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు. మంచిదే, ఆవిడ లైఫ్లో సెటిల్ అయ్యారు. ఇంకా మనం దాని గురించి వెళ్ళొద్దు ఎక్కువ డీప్గా. కాకపోతే ఏంటంటే తను అలాంటి క్లిష్ట సమయంలో తనకి రాజు నిడుమూరు చాలా అండగా ఉన్నారు, ఆయన వల్లే తను ఈ రకంగా ఉండగలిగాను అని చెప్తోంది ఆవిడ. సో దానికోసం ఏమంటుంది ఆవిడ, మళ్ళా అలాంటి స్వచ్ఛమైన ప్రేమను స్నేహాన్ని స్వీకరించగలిగే సున్నితత్వం నాలో ఇంకా మిగిలి ఉండటం నా అదృష్టం. ఇప్పుడు నేను ఒక మంచి బంధంలో ఉన్నాను, దానివల్లే మునుపటి కంటే మెరుగైన వ్యక్తిగా మారగలిగాను. రాజు లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావడమే దానికి కారణం అంటోంది. సో ఇది తన స్నేహితులు కూడా ఈ మార్పును గుర్తించారని చెప్తూ సంతోషం వ్యక్తం చేసింది ఆవిడ. దానికి ఆవిడ ఇంకో మాట ఏమంటున్నారంటే, కొద్ది రోజుల క్రితం నా పాత స్నేహితురాలు ఒకరు నన్ను కలిసి తర్వాత ఒక వాయిస్ నోట్ పంపిందిట. ఇప్పుడే నువ్వు నిజంగా ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపిస్తోంది, ఇకపై నువ్వు ఏది నటిస్తున్నట్టు లేదు అని చెప్పింది. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. అంటే ఇకపై నటిస్తున్నట్టు లేదంటే ఇంతకుముందు నటిస్తున్నట్టు మాట్లాడారు, అది ఉండొచ్చు, మనకు తెలియదు, వాళ్ళే ఇవ్వాలి దానికి వివరణ, మనం మాట్లాడక్కర్లేదు. అంటే మరి ఆవిడ సమంత ఇవ్వాలి దానికి వివరణ. అంటే ఇప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారంటే అంతకుముందు ఆవిడ స్వేచ్ఛగా సంతోషంగా లేదా అంటే, నేను అనేది ఏంటంటే, మీరు ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించాక మనం ఆ కుటుంబంలో ఇమ్మడగలవా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీరు పెద్ద కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ నేమ్ క్యారీ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం అనుకోండి, ఆ బాధ్యతలు వేరేగా ఉంటాయి, మన నడవడిక కూడా వేరేగా ఉంటుంది, మనం కొంచెం ఒదిగి ఉంటాము, కొంచెం పద్ధతిగా ఉంటాము, అదంతా వేరు. అదే భార్యాభర్తలు విడిగా ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఉంటారు, అక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అందుకనే ఇప్పుడు మీకు ఎక్కువ అసలు విడిపోవడాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మీకు ఉమ్మడి కుటుంబం లేకపోవటం వల్ల. అంటే ఇప్పుడు పెద్దల అజమాయిషి ఉండదు కదా. ఇప్పుడు భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, అత్తగారు మావగారు తిడతారు భర్తని, ఏంట్రా అట్లా చేసావు ఇట్లా చేసావు అని. అదే కోడలు ఏదైనా చేసాను, అదేంటమ్మా, అప్పుడు మర్యాదగా చెప్తారు, అదేంటమ్మా అలా కాదు కదా, వాడికి ఇది కదా ఇలా కదా చెయ్యాలి నువ్వు అన్నట్టుగా చెప్తారు. అంటే సర్ది చెప్పడాలు, ఆ బంధం గట్టిపడుతుంది. కానీ టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది కూడా ఈరోజు విడిపోవడాలు కావచ్చు, లేకపోతే ఎక్కువ విడాకులు తీసుకోవటానికి కారణం అవుతుంది. అంటే స్వేచ్ఛ అనేది ఎంతవరకు, ఎక్కడ, అసలు స్వేచ్ఛకు అర్థం ఏమిటి? స్వేచ్ఛ అంటే ఆడపిల్లలకి ఇండివిజువాలిటీ ఉండాలి, అది ఎవడు కాదనలేని సత్యం అది. కానీ ఆ ఇండివిజువాలిటీలో మీకు బాధ్యతలు వచ్చాక, ఎవడైనా సరే పెళ్ళయ్యాక మీరు తప్పదు, ఒకళ్ళకొకళ్ళు కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి, లేకపోతే అసలు పెళ్లి చేసుకో. జీవితం అంతే కదండి. ఇప్పుడు నేను ఇన్ని కబుర్లు చెప్పినా నా పెళ్ళయ్యాక నేను ఖచ్చితంగా మారి ఉంటాను కదా. అత్తగారి కోసం ఒకలా ఉంటాం, మామగారి కోసం ఒకలా ఉంటాం, ఆడపడుచుల కోసం ఇంకోలా ఉంటాం, ఇంటికి వచ్చిన చుట్టాల కోసం ఒకలా ఉంటాం, తప్పదు. యూ హ్యావ్ టు. అక్కడ నటించక్కర్లా. అంటే ఈవిడ నటించానంటున్నారంటే ఆవిడ మరి మధ్యలో నటించారేమో మనకు తెలియదు. దట్ షీ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. ఎనీవే ఆవిడ సంతోషంగా ఉన్నానన్నారు. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమా కూడా తీశారు వాళ్ళు, రాజు నిడుమూరు నిర్మాతగా, నందిని రెడ్డి డైరెక్షన్లో. సో అంటే మనం కొన్ని మాట్లాడలేము. ఇప్పుడు ప్రేమ స్నేహం అనే విషయంలో అవి వాళ్ళే చెప్పాలి. పెళ్ళైన వాళ్ళతోటి ఉండడం అనేది అంటే మనం ఏ రకంగా అడ్జస్ట్ అవ్వగలం అనేది. అంటే నేను తప్పుగా ఏం మాట్లాడటల్లా. కాబట్టి షీఈ్ హ్యాపీ నో, దట్స్ గుడ్. అంటే హెల్త్ కూడా సెట్ అయింది ఆవిడకి, జీవితంలో కూడా సెటిల్ అయ్యారు,
కాబట్టి షీఈ్ లుకింగ్ మోర్ ఏమనాలి గ్లో వచ్చినట్టుంది ఫేస్లో అది. ఇక్కడ ఒక పక్క చూస్తే నాగ చైతన్య గారు పెళ్లి చేసేసుకున్నారు, ఇటువైపు చూస్తే సమంత గారు కూడా సిటాడాల్ హన్నీ బన్నీ మూవీలో ఆయనతో రాజు నిడుమూరుతో పరిచయం వచ్చి ఇది కాస్త ఫ్రెండ్షిప్గా మారి ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళారు. సో ఇద్దరు సెటిల్ అయిపోయారు. అయిపోయిందన్న తరుణంలో ఇప్పుడు ఈ యొక్క కామెంట్స్ అంటే నేను చాలా కుమిలిపోయాను, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అని చెప్పడం ఏంటి? అంటే అదేంటంటే ఆ మధ్యలో గ్యాప్ షీ వాజ్ టాకింగ్, అంటే పెళ్ళి అయ్యి విడాకులు అయిపోయిన గ్యాప్ గురించి మాట్లాడుతోంది. సి దట్స్ వాట్ మీరు కనుక గమనించారంటే ఇటీవలి కాలంలో నేను సమంతని గురించి మాట్లాడటల్లా, ఇన్ జనరల్గా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక సినిమా ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదో ప్రమోషన్ కావచ్చు, వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్, కొంతమంది ఏదో చాలా కష్టపడినట్టు, చాలా ఇబ్బందులు పడినట్టు, లేదు అంటే ప్రతిదీ కూడా ఒక సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది. మీరు కనుక చూసారంటే చాలాసార్లు జరిగింది అది. నాట్ ఓన్లీ సమంత, చాలామంది నేను మాట్లాడుతున్నా. అంటే ఆ సినిమా ఇంకా రిలీజ్ అయ్యే ముందు ఆ సింపతి వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు, కానీ అవసరం లేదు. ఒకవేళ ఆ నటించడం గురించి ఏమైనా ఫ్రెండ్ అందా మనకు తెలియదు, దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. కాబట్టి అలా ఏది అవసరం లేదండి. మనం మనంగా ఉంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళకి మంచి చెడు ఉంటాయి. అవును, తప్పు ఎవరిది ఒప్పెవరిది మనం కాదు జడ్జి చేయాల్సింది. వాళ్ళకి వాళ్ళు జడ్జి చేసుకోవాలి, వాళ్ళ జీవితం వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది సెలబ్రిటీస్ అయినా సరే, మామూలు వాళ్ళు అయినా సరే. కానీ సెలబ్రిటీస్ గురించి మనం ఎక్కువ మాట్లాడతాం కాబట్టి మంచి చెడు వాళ్ళు నిర్ణయించుకోవాలి. సరే, ఇవాళ ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇలాగే కొనసాగాలని మాత్రం మనం కోరుకున్నాం. సో ఏదేమైనా సరే ఇటు నాగ చైతన్య కావచ్చు, ఇటు సమంత కావచ్చు, ఇద్దరు కూడా వారి వారి లైఫ్లో బిజీగా అయితే గడుపుతున్నారు. కానీ ఈ యొక్క చిన్న ఇష్యూ వల్ల మళ్ళీ తెర మీదకి రావడం అయితే జరిగింది. మరి దీని గురించి సమంత గారు ఎటువంటి క్లారిటీ ఇస్తారనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.